హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చప్పడి గొరకలతో కూర చేయబోతున్నాను. ఇది కూరకనమాట, ఇది ఫ్రైకి. కూర ఫ్రై రెండు చేసేస్తాను. చూడండి, కూర కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఫ్రై కొన్ని తక్కువ. సో స్టార్ట్ చేద్దాం రండి. కూరను ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఫ్రై కోసం దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం నానుతుంది కదా ఉప్పు కారంలో, అందుకే మనం ఫ్రై తీసుకున్నాను. దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇదిగోండి, సాల్ట్ వేసాను. నెక్స్ట్ ధనియాల పొడి, కారం, కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. లైట్గా కొంచెం చిటికెడు పసుపు అనమాట. నెక్స్ట్ గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మెయిన్ కదా మసాలా. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అంతా ఒక నిమ్మకాయ చెక్క అనమాట ఇలా పిండుకొని దీన్ని బాగా కలుపుకుందాం. అంతే, దీన్ని ఇలా కలుపుకుందాం. ఇది ఇలా నానాలన్నమాట. ఉప్పు కారంలో మసాలా నానితే ముక్క కూడా చాలా టేస్టీగా తయారవుతుంది, ఫ్రై కూడా బాగా అవుతుంది. అందుకే కూర వండే ముందు నేను కొంచెం ఇది ఫ్రై కాబట్టి కలిపేసి పక్కన పెట్టుకుంటాను. లోపు ఇది నానుతుంది. ఓకేనా, ఫ్రై కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కూరకి రెడీ చేసుకుందాం. కూర చేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుని సరిపడంత. ఫిష్ కర్రీ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్, సో కొంచెం ఎక్కువ వేసే ఆయిల్. ఇది వేడవగానే ఇందులోకి కొంచెం మెంతులు, ఎక్కువ కాదు, చేదవుతుంది ఎక్కువైతే, కొన్ని అనమాట. ఇది చింతపండుతో చేసే కూర కాబట్టి కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి చిటపడలాడాక మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇవి రెడ్గా వేయాలి కదా, కొంచెం ఎగిరి. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, బాగా చిన్న ముక్కలు, తొందరగా వేగిపోతాయండి. పచ్చిమిర్చి కూడా చీరేసి వేసుకోవాలి. ఇలాగా కొంచెంసేపు రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుదాం, మగ్గనిద్దాం. చూసారా, రెడ్గా వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ కొంచెం పసుపు పీసెస్ వేసుకున్నా కూడా వేసుకోవచ్చు, బట్ నేను ముందే వేస్తున్నాను, మంచి కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. ఇలా ఆయిల్లో పసుపు, కారం ఇవన్నీ వేసుకుంటే ఫిష్ కర్రీ మంచి కలర్గా ఉంటుంది. అంటే ఫ్రై అవుతుంది కదా కారం కూడా ఆయిల్తో పాటు. ఎందుకు కొంచెం సాల్ట్, ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం మధ్యలో వేసుకోవచ్చు సాల్ట్. సో ఇలా ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకుంటే ఇది కూడా మంచి కలర్లో వస్తుంది. ఇందులోకి మనం ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసుకున్నాం. చేప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది నేను తినేది ఎక్కువ చేపల ఫ్రై, అందుకే ఇలా చేపల ముక్కలు ఒక్కటి ఇలా వేసుకుని మంచి కొంచెం ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఒక్క నిమిషం అలా ఆయిల్లో. తర్వాత మళ్ళీ మనం చింతపండు అది వేసుకోవాలి. ఇది ఇలా వేసుకొని కొంచెం మరీ ఎక్కువ కదిపినా ముక్కలు విడిపోతాయి కదా, చేప ముక్కలు కదిపి. సో దీన్ని మనం ఇలా ఎగరేసుకుంటే బాగా కలుస్తుంది ఆయిల్లో. చూసారా కలర్ ఎట్లా వచ్చిందో, అట్లా ఉడికాక ఇంకా బాగా మంచి కలర్ వస్తుంది అన్నమాట. కొంచెం ఆయిల్లో వేగాక మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకున్నాక మూత పెట్టేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం ఉడకనిద్దాం. చింతపండు అప్పుడే వేసుకోవద్దు అనమాట. ఓకే, ఒక 2 minutes ఉడకనిచ్చాక అప్పుడు చింతపండు వేసుకోవాలి. కూర ఉడుకుతుందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇలా గట్టిగా పిసికేసుకొని అందులో వేసుకుందాం. పులుసు బాగా వచ్చేటట్టుగా పిసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం. కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, నేనైతే అట్లాగే వేస్తాను. పులుసు వేసానండి, కాసేపు ఇలాగా మగ్గబెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుందాం.
సాల్ట్ సరిపోయింది లేదా కొంచెం చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా తక్కువనే వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువనే పడుతుంది, చింతపండు కదా తక్కువ అవుతుంది. తక్కువగా ఉంది, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకుంటే అదే ఉడుకుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ ఉడకాలి కదా. ఇంతలోపు మనం ఏం చేయాలంటే ఈ కూరలోకి మనకు ఒక మసాలా కావాలి. అదేంటంటే వెల్లుల్లిపాయ జీలకర్ర. సో వెల్లుల్లిపాయ మనం కొట్టుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయలు రెప్పలు, కొంచెం జీలకర్ర, ఇవి మనం కలిపి మసాలా కొట్టుకుందాం. అది ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాం అండి. ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఇది కొంచెం దంచుకున్నాక వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఒక వెల్లుల్లిపాయ తీసి పెట్టుకున్నా కదా, ఆ వెల్లుల్లిపాయలు వేసేద్దాం. ఇంకా ఒకటి మధ్య మధ్యలో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే 2 నలిగిపోతాయి, మసాలా రెడీ అయిపోద్ది. కూర చూసారా ఎలా ఉడుకుతుందో. ఇందులో మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర, ఇవే వేస్తాను అన్నమాట. ఇంకా చెక్క లవంగా అలాంటివి వేస్తే బాగోదు, ఇది ఫిష్ పులుసు కదా మరి. కాకపోతే మధ్యలో ఉడికేటప్పుడు 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నాను, అది స్కిప్ అయిన వీడియో. సో ఇలాగా ఇంకొక 5 నిమిషాలు పెట్టేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం పులుసు ఉండాలనుకుంటే కొంచెం పులుసు ఉంచుకోవచ్చు, దగ్గరికి అవ్వాలనుకుంటే ఇగురులాగా దగ్గర కూడా చేసుకోవచ్చు. చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదా. ఇలా కొంచెం గ్రేవీ ఉంచుకుంటేనే అన్నంలో తినడానికి బాగుంటుంది అనమాట. సో ఇలాగే ఉంచేస్తున్నాను. ఉడికిపోయింది పీస్ కూడా. ఇంకా మనకు కర్రీ రెడీ. చేపల పులుసు రెడీ అయిపోయింది కదండి. ఇందాక మసాలా కలిపి పెట్టుకున్నాం కదా కొన్ని పీసెస్కి, ఇదిగోండి ఫ్రై కోసం. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఫస్ట్ పెనం పెట్టుకున్నాను. పెనంలో అయితేనే బాగుంటుంది అనమాట. అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ ఈ ఫిష్ పెనం మీద చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మరీ రోస్ట్ ఫ్రై అయితే పెద్ద బాగోదు. సో పెనం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఒక్కొక్క పీస్ అలా పెట్టుకున్నాను. ఒక 6 ముక్కలు కరెక్ట్గా 6 పీసెస్ పెట్టానండి. 6 పీసెస్ అలా ఫ్రై చేసుకుందాం. ఓ పక్కన బాగా వేగిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది మెల్లిగా తీయాలి. పీస్ కలిపేమో మొత్తం ముక్కలు చెల్లా చెదరైపోతాయి. సో సాఫ్ట్గా అలా ఇంకో పక్క కూడా అలా మనం ఉంచి కాల్చుకుందాం, ఫ్రై చేసుకుందాం. అలా మెల్లిగా తిప్పి ఇక్కడ మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి. చేపలు ఇలా పెనం మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. డీప్ రోస్ట్ అయితే కొంచెం పెద్ద అంత టేస్ట్ రాదనుకోండి. అందుకే ఇలా చేసుకొని ట్రై చేయండి మీరు కూడా. పెనం మీద మెల్లిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల కొంచెం బాగా ఉడకాలి కదా మరి పీస్. అలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. చికెన్ మటన్ తిని బోర్ వచ్చేసింది నాకు. ఈ మధ్య కొంచెం చేపల కూర చేపల ఫ్రై తినడం తగ్గించాను అనమాట. సో అందుకే ఇవాళ వండుతున్నాను. అలాగే చేద్దాంలే వీడియో అని కూడా చేసాను. ఇటువైపు అనమాట. ఒకవైపు పెట్టుకున్నాం కదా, ఇంకో సైడ్ ఇంకో పక్క ఇలాగా లాస్ట్ ఎడ్జెస్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. అవి కూడా పచ్చిగుంటాయి కదా మరి. ఇలా ఎడ్జెస్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసాను గ్యాస్ కూడా. సో పులుసు కూడా ఇదిగోండి, కర్రీ కూడా రెడీ చేసాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఫుల్ వీడియో చూడండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.